ఇప్పుడు మన దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళని వెనక్కి పంపించేయాలా, బర్మా వాడిని వెనక్కి పంపించేయాలా అంటున్నాం. అట్లాగే అమెరికాలో కూడా అక్రమంగా వచ్చినోడిని అవతలకు పంపించడంలో తప్పేం లేదు. అయితే మన పిల్లలు అక్కడ అక్రమంగా ఉంటుంటే గనక అట్టెట్ట పంపిస్తారు లాంటి మాటలు మాట్లాడతారు. అట్లాగే ఇక్కడికొచ్చినటువంటోళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోతే తప్పు లేదంటాం. అదే మన వాళ్ళు అక్కడికెళ్ళి డ్యూటీ గాకుండా అంటే చదువుకోవడానికి వెళ్ళినోడు చదువుకోవడం గాకుండా వేరే పనులు చేసి, లేపోతే ఉద్యోగం చేయడానికి వెళ్ళినోళ్ళు ఒక ఉద్యోగం కాకుండా 3, 4 ఉద్యోగాలు చేస్తుంటే వచ్చిన అసంతృప్తి అక్కడ పబ్లిక్‌లో. కాబట్టి ఇమ్మిగ్రేషన్ పాలిసీ అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నది. మనకి కష్టం అవ్వచ్చు గానీ అమెరికన్‌లకి సంతోషమే అన్నటువంటిది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ తాజాగా ఒక సర్వే రాయిటర్స్, ఇస్పాస్ నిర్వహించిన పోల్‌లో డొనాల్డ్ ట్రంప్ విధానం, ఇమ్మిగ్రేషన్ విధానం మీద అమెరికన్సే అసంతృప్తితో ఉన్నారని తేలింది. ఏదైతే పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను మోహరించడం, దీనికి నిరసనగా జరిగిన ఘర్షణలో ఆ ఏజెంట్ చేతిలో శనివారం మినియాపోలిస్‌లో మరో అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోవడం, ఈ ఘట్టకు ముందు తర్వాత అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఈ పోల్ చేపట్టారు. ట్రంప్ నిర్ణయాలను ఆమోదించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. తాజాగా 39% మంది ఆమోదించారు. అంతకుముందు అది 41%, అంతకుముందు 53% మంది ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వలసలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేసినటువంటి నేపథ్యంలో జరిగిన పోల్లో ఇంత భారీగా డౌన్ అవ్వడం అన్నటువంటిది మొట్టమొదటిసారి.